హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు రాత్రి 12 గంటలకల్లా ఓటింగ్ అయితే ముగిసిపోతుంది. సో ఆ టైం లోపల మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీ అమూల్యమైన ఓట్ని అయితే వేసుకోండి. సో ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే చాలా చాలా క్రేజీగా ఉన్నాయనే చెప్పాలి. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే గౌతమ్ కృష్ణ అయితే ఉండటం అయితే జరిగింది. దగ్గరగా గౌతమ్ కృష్ణకి 42% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. చాలా చాలా హ్యూజ్ ఓటింగ్ అనే చెప్పాలి. అండ్ ఈ పోల్లో దగ్గరగా 48 లక్షలకు పైగా ఓటింగ్ జరిగింది. సో అందులో గౌతమ్ కృష్ణకి 20 లక్షల మంది అయితే గౌతమ్ కృష్ణకి ఓటింగ్ వేసినట్లయితే తెలుస్తుంది. సో అలా గౌతమ్ కృష్ణ టాప్ 1లో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాతి ప్లేస్లో నిఖిల్ అయితే కొనసాగుతున్నాడు. దగ్గరగా 51% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. చాలా చాలా హ్యూజ్లో పడుతుందనే చెప్పాలి. తనైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తనకొక్కడికే దగ్గరగా 15 లక్షల మంది ఓటింగ్ అయితే వేశారు. చాలా హ్యూజ్ లెవెల్లో పడ్డది ఓటింగ్ అయితే. వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళైతే బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ని అయితే గెలవబోతున్నారు. సో మరి చూడాలి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో. మ్యాక్సిమం గౌతమ్ కృష్ణ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాతి ప్లేస్లో నబీల్ అఫ్రీది అయితే ఉన్నాడు. చాలా హ్యూజ్ ఓటింగ్ అయితే పడ్డది. నబీల్కి కూడా చాలా మంచి ఓటింగ్ అయితే పడ్డది. అండ్ నబీల్కి ఒక్కడికే దగ్గరగా 71,000 మంది అయితే ఓటింగ్ వేశారు. చాలా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. వేలల్లో నబీల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ఫ్యాన్ బేస్ లేకుండా ఇక్కడికి వచ్చి మంచి హిస్టరీని అయితే క్రియేట్ చేశాడు. సో గుడ్. ఆ తర్వాతి ప్లేస్లో ప్రేరణ అయితే ఉంది. ప్రేరణకి దగ్గరగా 37,000 మంది అయితే ఓటింగ్ వేశారు. చాలా మంచి విషయం అనే చెప్పాలి. అమ్మాయిని చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రేరణ కూడా గేమ్ చాలా బాగా ఆడుతుందనే చెప్పాలి. బాగా ఆడింది కూడా. సో మంచి విషయం. అమ్మాయికి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. సో మంచి కంటెస్టెంట్ అనమాట ప్రేరణ. సో ఇక ఆ తర్వాత అవినాష్ అయితే ఉన్నాడు. అవినాష్ దగ్గరగా 4% ఆఫ్ ఓటింగ్ అయితే గ్రాప్ చేస్తున్నాడు. అండ్ ఇది కూడా మంచి విషయం అనే చెప్పాలి. మంచి ఎంటర్టైనర్, హేటర్సే లేని కంటెస్టెంట్, చాలా మంచి కంటెస్టెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అనే చెప్పాలి. సో గుడ్ టు సీ. అండ్ అవినాష్కి దగ్గరగా 18,000 మంది అయితే ఓటింగ్ వేయటం అయితే జరిగింది. సో మరి అలా ఈరోజు ఓటింగ్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. అండ్ ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ఇక ఓటింగ్ క్లోజ్ అయిపోద్ది అనమాట. సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరైతే ఓటేసుకోండి. మరి మొత్తానికి మ్యాటర్ అయితే ఇది.